కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే యనమల దివ్య అసెంబ్లీలో ప్రస్తావించారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుని పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితిలో రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకుని వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పంటలకు నష్టం వాటిల్లితే రైతులకు తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు తుని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కోతుల బెడతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. పరిస్థితులు రైతుల సమస్యలపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఎల్నినో కారణంగా వాతావరణంలో వచ్చిన మార్పుల వలన మన రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతాంగం తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభ సమయంలో అన్నదాతలను ఆదుకోవడానికి త్రాగునీరు మరియు పశుగ్రాస కొరత రాకుండా చూసేందుకు మన కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది అధ్యక్ష. జలధార, జలహారతి వంటి కార్యక్రమాల ద్వారా నీటి నిల్వలు సంరక్షిస్తున్నాము. రైతన్న మీకోసం ప్రోగ్రాం ద్వారా ఆల్టర్నేట్ క్రాప్స్, ఫ్రీ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్, ఎక్కువగా నీరు అవసరం లేని ఆరుతడి పంటలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు వేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. PMDS ప్రోత్సాహకాలు, RBKల ద్వారా సబ్సిడీపై ప్రత్యామ్నాయ విత్తనాలు సరఫరా చేస్తున్నాము. కొత్త ఇరిగేషన్ పద్ధతుల ద్వారా ఆధునిక సాగును ప్రోత్సహిస్తున్నాం. 24/7 రెయిన్ఫాల్ మానిటరింగ్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. క్రాప్ ఇన్సూరెన్స్ గడువును ఆగస్ట్ 31 దాకా పెంచాము. ఇదే కాకుండా అన్నదాత సుఖీభవ, ఉచితంగా వ్యవసాయ పనిముట్లు లాంటి సపోర్ట్ ప్రోగ్రామ్స్ చేస్తూ రైతులను ఎప్పటికప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. అధ్యక్ష, దేశానికి రైతే రాజు. అన్నదాత ఆనందంగా ఉంటేనే మనమందరం ఆనందంగా ఉంటాం. మనమందరం రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే. మా తుని నియోజకవర్గం పరిస్థితి చూస్తే మొత్తం నియోజకవర్గంలో 32,260 ఎకరాలలో వరి సాగు చేస్తారు. అందులో ఎల్నినో ప్రభావం 18,000 ఎకరాలపైనే ఉంటుంది. ఈ రైతులను ఆదుకోవాలంటే పంపా రిజర్వాయర్ నుండి వెంటనే వాటర్ రిలీజ్ చేయాలి. దీర్ఘకాలికంగా పుష్కర ఎత్తిపోతల ద్వారా పంపాకు పర్మనెంట్గా నీరు అందించాలని మా తొండగి మండల రైతులు కోరుతున్నారు. అధ్యక్ష, గతంలో కూడా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి ఈ విషయం వినవించడం జరిగింది. ప్రత్యామ్నాయ ఉపాధి, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా రైతులకు ఈ క్రాప్ హాలిడే పీరియడ్లో ఉపాధి కల్పించి వారు వలసలు వెళ్లకుండా చూడాలి. ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి. పశువులకు నీరు, ఉచితంగా దానా ఇచ్చి వాటిని ఆదుకోవాలి. క్రాప్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని మరింత పెంచి రైతులకు వచ్చేలా చూడాలి. క్రాప్ హాలిడే పీరియడ్లో జీవన భృతికి స్పెషల్ ప్యాకేజ్ కల్పించి మా తుని ప్రాంత రైతులను ఆదుకోవాలి. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏమిటంటే మా తునిలో కోతుల బెడత నుండి పంటలకు రక్షణ కల్పించాలి. ఆయిల్ ఇంజిన్కి వాడే రబ్బర్ ట్యూబ్స్ని ఉచితంగా పంపిణీ చేయాలి. ఈ కార్యక్రమాల ద్వారా మా తుని ప్రాంత రైతులు ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. చివరిగా అధ్యక్ష, ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. కొంతమంది రాజకీయాల కోసం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి అబాసు పాలవుతున్నారు. రైతులకు అండగా నిలిచేది ఎప్పటికీ మన కూటమి ప్రభుత్వమే. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి. ఇది జగమెరిగిన సత్యం. అధికారులు కూడా అలసత్వం లేకుండా ప్రభుత్వం కల్పించే సహాయ సహకారాలు రైతులకు వెంటనే అందించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. షాజహాన్ బాషా గారు. నమస్తే అధ్యక్ష.